గూడెం చెప్పిన కథల్లో ఐదవది 'బ్యూటీషియన్'. ఆ రోజు క్లాస్‌లో అశోక్ అల్లరి శృతిమించడంతో వాడిని గట్టిగా మందలించాను. పక్క బెంచిలో కూర్చున్న మాలతి తన పుస్తకాలు పదే పదే తీసి దాస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చదువులో చురుగ్గా ఉంటాడని, వాడి అల్లరిని ఇష్టంగానే భరిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి అది హద్దులు దాటుతోందనిపిస్తుంది. చదువుకుందుకు స్కూల్‌కి రండి. ఇలాంటి పిచ్చి పనుల కోసం అయితే స్కూల్‌కి రావడం అనవసరం. ఇంట్లో అమ్మా నాన్నలు మంచి చెడు ఏం చెప్పరా మీకు? కోపంగా అన్నాను. ఏమనుకున్నాడో వాడు తలంచుకుని నిలబడ్డాడు. కానీ మాట్లాడలేదు. తెలివైనవాడు. వాడిని సరైన దారిలోకి మళ్లించాలి. స్టాఫ్ రూమ్లో అశోక్ ప్రస్తావన తీస్తే వాడి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిదని చెప్పారు. వాడికి ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. వాడు చేసే అల్లరికి హద్దు లేదు. వాడిని ఎవ్వరూ బాగు చేయలేరని. ఏడాదిగా వాడు ఆ స్కూల్లో చేరిన దగ్గర నుంచి వాడి ఇంటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ వచ్చి వాడి మంచి చెడ్డలు అడగలేదని అందరూ ఏకగ్రీవంగా చెప్పేశారు. వాడంతట వాడే ఎలాగో స్కూలు మానేసే రోజు ఒకటి వస్తుందని తేల్చేశారు. వాడి ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడాలని అనుకున్నాను. ఆ రోజు గూడెంలో క్లాస్ ముగించి వస్తుంటే మేరీ ఎదురైంది. పలకరింపుగా నవ్వాను. ఆమెను అప్పుడప్పుడు అక్కడ చూస్తూనే ఉంటాను. నాతో ఏదో మాట్లాడాలన్నట్టు గబగబా నా దగ్గరికి వచ్చింది. టీచర్ గారు, కొన్ని ప్రత్యేక కులాల్లోని ఆడవాళ్ళకి ప్రభుత్వం బ్యూటీషియన్ కోర్సు ఉచితంగా నేర్పిస్తోంది. 10వ క్లాసు పాస్ అయినా ఫెయిల్ అయినా అర్హత ఉంది. బస్ పాస్ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఒక్క 6 వారాల కోర్సు నేర్పి ఒక ఉద్యోగం కూడా చూపెడుతుంది. ఒక్కో గ్రామం నుంచి 3కి అవకాశం ఇస్తున్నారు. పొద్దునుంచి గూడెంలో తిరుగుతున్నాను. ఒక్కరు కూడా నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఇంకా ఈ రోజుకి వెళ్ళిపోతున్నాను. రేపు మళ్ళీ రావాలి. ఈ గూడెంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి టీచర్ గారు అంది అలసటతో ముఖం తుడుచుకుంటూ. గూడెంలో 3-4 అమ్మాయిలు 10వ క్లాస్ వరకు చదివి మానేసిన వాళ్ళు ఉన్నారు. నిజమే. వాళ్ళని గురించి కనుక్కోవాలి. వాళ్ళ పేర్లు చెప్పాను. మేరీ నిస్పృహగా చూసింది. వాళ్ళని కలిసిన టీచర్ గారు, మా వాళ్ళు పెళ్లి చేస్తారు అంటూ సిగ్గుపడిపోయారు ఆ పిల్లలు. తాము ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశారు. పెళ్ళిళ్ళైనా ఎక్కడున్నా చేతిలో పని ఉంటుంది, అవసరానికి కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్పినా వినలేదు. మీరు కూడా చెప్పి చూడండి. పేర్లు ఇచ్చేందుకు టైం ఎంతో లేదు అంటూ ఆలస్యం అవుతోందని వెళ్ళిపోయింది. మేరీ మాటలకి ఆశ్చర్యం వేసింది. తమకంటూ ఒక వృత్తి ఉచితంగా నేర్పిస్తామంటే వద్దంటున్నారే. వీధిలో అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే ఆ అమ్మాయిలు కళ్ళ ముందు కదిలారు. నేను చెప్పి చూస్తాను అని మేరీకి మాట ఇచ్చాను. మర్నాడు క్లాసుకి కాస్త ముందుగానే బయలుదేరాను. భవానీ, సుజాత, లావణ్య అందరినీ కలిశాను. ఎవ్వరూ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. ముఖ్య కారణం మాత్రం పెళ్ళి. ఎప్పుడు కుదురుతుందో తెలియదు. కుదిరినా ఒక విద్య నేర్చుకుందుకు ఏ విధంగా అది అడ్డమో నాకు అర్థం కాలేదు. కానీ నలుగురు చక్కగా వాళ్ళకు వచ్చినంతలో తమ అందాలకి మెరుగులు దిద్దుకున్నారు. ఆ విషయం గురించి వాళ్ళని అభినందించి, అదే పని మరింత నైపుణ్యంతో చేయొచ్చు, అది జీవనోపాధిని కూడా ఇస్తుంది అని చెప్పిన ససేమిరా అన్నారు. సుజాత ఇంటి దగ్గర మాత్రం ఆమె మేనమామ భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పింది. టీచర్ గారు, నిన్న ఒక ఆమె వచ్చి ఇవన్నీ చెప్పింది. మీరు కూడా ఇట్లాంటివన్నీ చెప్పబోకండి. ఇప్పటికే మేము చాలా బాధలు పడ్డాం. మా వాళ్ళ పిల్ల ఇలాగే ఏదో నేర్చుకుంటానంటూ మొదలెట్టి ఆనకేమన్నా ప్రేమించానని చెప్పి ఇంట్లో చెప్పా పెట్టకుండా ఇల్లిడ్చిపోయింది. పరువు తక్కువ పనులు. ఇదిగో ఈ సుజాత, దీని తమ్ముడు అశోకు మా ఆడపడుచు బిడ్డలు. వీళ్ళ బాధ్యత మా మీద ఉంది. అశోకు మీ బళ్ళు చదువుతున్నాడులేండి. ఈ పిల్లకి పెళ్లి చేసి పంపిస్తే మా బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఈ పిల్ల సంపాదించి మాకు పెట్టక్కర్లేదు. మీరు వెళ్ళిపోండి టీచర్ గారు. మా ఇంటి ఆయన వస్తే గొడవ చేస్తాడు. ఇట్లాంటివన్నీ ఆయన గిట్టవు అంది. ఎంత చెప్పినా వాళ్ళ తీరు వాళ్ళదే. చేసేదేం లేక వెనక్కి తిరిగాను. అశోక్ గుర్తొచ్చాడు. కానీ వాడు తల్లిదండ్రుల దగ్గర ఉండడన్న విషయం ఇప్పటివరకు తెలియదే. వాడి విషయం మాట్లాడేందుకు ఇది సమయం కాదనిపించింది. దసరా సెలవులు ముగిసి స్కూల్ మొదలైంది. అటెండెన్స్ తీసుకుంటుంటే అశోక్ రాలేదని గమనించాను. వాడే కాదు, చాలామంది సెలవులు అయిపోయాక 4 రోజుల వరకు గైర్హాజరు అవుతూనే ఉంటారు. మెల్లిగా ఒక్కొక్కరే వస్తున్నారు. వాడి గురించి అడిగితే స్కూల్కి రానన్నాడని కబురు చెప్పారు తోటివాళ్ళు. మర్నాడు తప్పక రమ్మన్నానని చెప్పాను. అయినా వాడు రాలేదు. ఆ 4 రోజులు గూడెంలోనూ కనపడలేదు వాడు. విషయం ఏమిటో కనుక్కోవాలనుకున్నాను. ఆ రోజు పొద్దున్నే స్కూల్కి బయలుదేరుతుంటే మా వీధిలో కొత్తగా కడుతున్న ఇంటి దగ్గర తాపీ పని వాళ్ళతో అశోక్ కనిపించాడు. గబగబా దగ్గరికి వెళ్ళి, స్కూలు మానేసి ఇదేం పని అశోక్ అన్నాను. మా మావయ్యకి రోడ్డు ప్రమాదంలో కాళ్ళకి బాగా దెబ్బలు తగిలే టీచర్. నిన్ననే ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాం. ఆయన ఇంకా పనిలోకి వెళ్ళలేడు. అందుకే నేను పనిలోకి వచ్చా సీరియస్గా చెప్పాడు. అశోక్ పక్కన ఉన్న ఆయన చెప్తున్నాడు. ఏడాది క్రితం వీడి అమ్మా నాన్న లారీ ప్రమాదంలో చనిపోయారు. మేనమామ వీడిని వీడి అక్కని తీసుకొచ్చాడు. కానీ ఇంతలో ఇట్లాంటి పరిస్థితి దాపురించింది.
అశోక్ తల మీద ఇటుకల బరువుతో పనుల్లోకి జొరబడుతున్నాడు. వాడి వెనక్కి పని అందుకుంటున్న సుజాత. అశోక్కి తల్లిదండ్రులు లేరన్న విషయం జీర్ణించుకోలేకపోయాను. వాడు ఎన్నడూ చెప్పలేదు. మేనమామ కుటుంబం బాధ్యత ఇంక వీడిదేనా? అప్రయత్నంగా కళ్ళు తడిబారాయి. ఆ రోజు నేను కోప్పడినప్పుడు వాడి తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చాను. వాడి ఆనాటి మౌనం ఇప్పుడు అర్థమవుతోంది. వాడి అల్లరి చిలిపితనం వెనుక ఇంత వేదన ఉందన్నమాట. క్లాస్లో చెప్పిన పాఠాలు అల్లరి మధ్య కూడా విని జవాబులు చెప్పే అశోక్ కళ్ళ ముందు కదిలాడు. ఇక పైన ఆ దృశ్యం కనిపించదా? వాడి చదువు సంగతి ఏమవుతుంది? నెల క్రితం మేరీ చెప్పిన ప్రభుత్వ పథకంలో ఇప్పుడు సుజాతకి అవకాశం దొరికేలా చూడాలి. ఆ అమ్మాయి నీడపట్టున పనిచేసుకుని ఆర్థికంగా తన కాళ్ళపైన తను నిలబడే అవకాశం అని అప్పుడు ఒప్పించలేకపోయాను. ఇంటి జరుగుబాటుకి తమ్ముడు చదువుకి అవసరమైన విషయం ఇప్పుడైనా నచ్చ చెప్పాలనుకుంటూ స్కూల్ వైపు దారి తీశాను.